రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ఒక్క కాలు ఒక్క మెసేజ్తో అందరూ కూడా కాదు అనకుండా చాలా ఈజీగా ఒకరోజు మా కోసం కేటాయించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us begin our program. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th క్లాస్ నుంచి
10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. మనమందరం ఒక చోట ఇలా కలిసి కూడుకుని గత స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరిన్ని జ్ఞాపకాలను సమకూర్చుకునటానికి ముఖ్య కారకులు మనకి విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులే. ఇప్పటికీ వారి విలువైన సూచనలు సలహాలు మనకు అందిస్తూ వారి విలువైన సమయాన్ని మనకి వీక్షించను అలవరిచి స్కూల్ అభ్యున్నతికి కృషి చేసిన పూజ్యులు గౌరవనీయులు అయినటువంటి ప్రధానోపాధ్యాయులు పివి సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. Garland Sarvepalli Radhakrishna photo, sir. Go, sir. Give them a big class. And I request Sunita come. Now, Vande Mataram start. Okay. Vande Mataram Sujalam Sufalam Malayaj Sitalam Sasyasyaamalam Mataram Vande Mataram Subrajoshna Pulakitayamini Pullakusumita Drumadala Shobini Suhasini Sumadura Bashini Sukadam Maradam Mataram Vande Mataram Vande Mataram. Thank you one and all of you sit down. చేశాను. ఆ సమయంలో నాతో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించుగా ఉన్నారు స్టేజ్ మీద. నేను, సునీత, మంగతారి గారు, విజయానంద్ గారు, భాస్కర్ రావు గారు. అప్పుడు నేను వచ్చేసరికి పివి సత్యనారాయణ గారు హెచ్ఎంగా ఉండేవారు.
ఆయన సమక్షంలో నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా ప్రమోషన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత 2002లో జాయిన్ అయ్యాను. మీ బ్యాచ్ 2004, 2005. అయితే మరలా నేను ఇక్కడ 2025 జూన్ 1వ తారీఖున మళ్ళీ ఇక్కడ గెస్టెడ్ హెచ్ఎంగా ఇదే స్కూల్ తీసుకున్నాను. అయితే యాక్చువల్గా నాకు ఈ కొత్త స్కూల్ కట్టారని కానీ ఇక్కడ ఏ విషయాలు తెలియవు. నేను 2019లో వెళ్ళిపోయినా. ఆ తర్వాత ఈ స్కూల్ గురించి వేరే అబౌట్స్ వాట్ అబౌట్స్ నాకు తెలియవు. కానీ కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ కాకినాడలో కనబడటం ఇవన్నీ జరిగింది. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తేజ అండ్ దెన్ పృథ్వీ, వీళ్ళిద్దరూ కూడా నాకు టచ్లో ఉన్నారు. నేను స్కూల్కి వచ్చిన తర్వాత నా ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది స్కూల్కి వచ్చారు. మేడం గారు మీరు మళ్ళీ వచ్చారా అంటూ రావడం, నన్ను పలకరించడం, గార్లాండ్ చేయడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంతమంది స్టూడెంట్స్, అందులో ఫస్ట్ నాకు ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఈ కార్యక్రమం ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? అమ్మాయిలు చెప్పండి ఎవరు? తేజ, ఇంకొకరు వాళ్ళ అబ్బాయి వచ్చిన వెంటనే నేను ఏం కావాలి అని అడగగానే ఫస్ట్ టీచర్స్ కూర్చోవడానికి బెంచెస్ లేవురా, బెంచెస్ డొనేట్ చేయండి అన్నాడు. అడగడమే తర్వాయి వాళ్ళందరూ కలిసి 6 బెంచీలు మీరు ఇప్పుడు కూర్చున్నటువంటి బెంచీలు విత్ చైర్స్ వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఉండిపోయింది. కానీ మీరు మాత్రం చక్కగా అమ్మాయిలు అయితే నగలేసుకుని హ్యాపీగా పిల్లల్ని పట్టుకొని వచ్చారు. అబ్బాయిలు మరి ఫ్యామిలీని తీసుకురాలేదు, కారణం ఏంటో తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా కొంతమందికి ఇవి చూడడానికి నాకైతే నేను చెప్పినప్పుడు ఉన్న పిల్లలు ఇంత చక్కగా అరేంజ్ చేయడం, ఇంత నీట్గా ఉండడం నేను చాలా ఆనందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూసి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ పివి సత్యనారాయణ గారు పిల్లల్ని ఉద్దేశించి ఒక 5 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా శుభాశీస్సులు. నేను 1947లో పుట్టాను, 46లో పుట్టాను. ఇప్పటికి 80 సంవత్సరాలు నాకు. ఈ వయసులో కూడా యోగాసనాలు అవి వేస్తూ ఉంటాను ప్రతిరోజు 1.5 వరకు. ఇప్పుడు 80 సంవత్సరాల్లో నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే దానికి కారణం యోగాసనాలు చేయడం, రన్నింగ్ చేయడం. తర్వాత మీరందరూ కూడా ప్రతిరోజు ఆరోగ్యం కాపాడుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఈ స్కూల్ నుంచి ప్రమోషన్ మీద గెస్టెడ్ హెచ్ఎంగా వెళ్ళారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ గమనించాలి. ఓన్లీ ఫర్ 5 minutes టు గివ్ ఏ వాల్యుబుల్ సజెషన్ టు అవర్ బిలవ్డ్ స్టూడెంట్స్. వేదికను అలంకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు పివి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. నేను 2023 నుంచి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ మీద పోలార్ హై స్కూల్కి వెళ్ళిపోయాను. మీరు కేవలం 6th, 7th, 8th మాత్రమే మీరు చదివేటప్పుడు ఈ పాఠశాలలో ఉన్నాను. అయినా సరే గుర్తించుకుని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరూ కూడా ఒక్కసారి ఎవరేం చేస్తున్నారో వచ్చి అందరూ కూడా అది చూసి ఆనందిస్తాం. మీ అందరూ ఈ విధంగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అందరి చంద్రరావు గారు. ఈ గట్టుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నేను జాయిన్ అయినప్పుడు తర్వాత హెచ్ఎంగా ఉన్నటువంటి మన పివి సత్యనారాయణ గారికి, అలాగే మిగిలిన స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టినందుకు నాకు చాలా సంతోషం కలిగిందండి. మొన్న స్టూడెంట్స్ కాలగొట్టి చెప్తుంటే, ఈ వార్తలో పెట్టామని చెప్తుంటే నాకు ఆనందవాసమాలు వచ్చేసాయండి. ఎందుచేతంటే పేపర్లో
చూస్తుంటే అల్లవారం బాస్కూరు అలాగ చాలా చోట్ల గెట్ టుగెదర్ జరుగుతుంది అని పేపర్లో వేసేవాడు. మన పిల్లలేంటి ఎప్పుడు చేశారు అని అనుకునేవాడు. కానీ మరి అనుకున్న గురించో లేకపోతే దేవుని సంకల్పం తెలియదు, కానీ ఇక్కడ ఈ గెట్ టుగెదర్ మీరు అరేంజ్ చేశారు. మీ అందరికీ చాలా మరి శుభాశీస్సులు. మరి ముఖ్యంగా మీరు చిన్నప్పుడు 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మాలో మార్పు లేదు, కానీ మీలో మార్పు వచ్చింది. మరి మీరు ఎవరెవరో మేము పలానా అని చెప్పుకుంటే కానీ మాకు అర్థం అవ్వదు. కానీ మేము మాత్రం పరిపక్వం అయిపోయాం కాబట్టి మేము తెలిసిపోతాం. కానీ చిన్న డిఫరెన్స్ మీకు మాకు తేడా ఏంటంటే, మాకు మీసాలు వచ్చి తెల్లబడిపోయాయి, మీకు మీసాలు వచ్చి నల్లబడ్డాయి. అదే తేడా. లంగా బాణాల్లో పోయి చీరలు వచ్చాయి. అందుచేత మీరెవరో మాకు తెలియట్లేదు, మరి మేమెవరో మీకు కూడా కొంతమందికి తెలియట్లేదు. మరి ఏదైనప్పటికీ మీ యొక్క జీవితాల్లో చక్కగా మరి దిద్దుకొని మీ యొక్క పిల్లల పాపలతో మరి చక్కగా జీవితాన్ని దిద్దుకొని ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి మరి అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మరి మన్నించవలసిందిగా. సార్ తర్వాత వాళ్ళకి కూడా మళ్ళాగే జుట్టు ఊడిపోద్ది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అండ్ దెన్ ఆ కాల్ అపాన్ అవర్ స్టేజ్ హనీఫ్ సార్, హనీఫ్ గారు. మనకి ఇచ్చేసి ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, అత్యంత మహారాజులకు కూడా నా యొక్క నమస్సుమాంజలి. మీరు చదువులను బడిలో ఈ రోజున మనమంతా కలిసి ఇక్కడ సమావేశమయ్యాం. సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలవడం జరిగింది. దీన్ని మహాభాగ్యంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి 2096లో ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. గ్రేడ్ 1 పండిట్గా వచ్చాను. వృత్తి కేవలం పూర్వజన్మ సుకృతం వల్లే మనకు ప్రాప్తిస్తుందని భావిస్తున్నాను. ఏం చేతంటే ఇతర వృత్తులకి ఈ ఉపాధ్యాయ వృత్తికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఏం చేతంటే మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ బదిలీ మీద వెళ్తున్నట్టయితే మనకెందుకులే పోయాళ్లే అనుకునే ఈ రోజుల్లో మరి ఉపాధ్యాయుడు రిటైర్ వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా మీరు గుర్తుపెట్టుకుని నంబర్ పట్టుకుని ఇంటింటికి వచ్చి సందులో గొంతులో ఇల్లు తెలుసుకుని పిలిచి మమ్మల్ని ఈ విధంగా సత్కరించడం, సన్మానించడం బాగా ఆనందం. ఇది ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. మరీ జన్మంటూ ఉంటే ఉపాధ్యాయుడు గారి జన్మించాలని నా కోరిక ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేజ్ మీద అందరూ బాగానే కూర్చున్నారు, ఒక విజయానంద్ గారు తప్ప. ఎందుకంటే ఇదే పార్టీ కొత్తపేటలో కూడా ఉందంట. ఆయన త్వరగా వెళ్ళిపోవాలని కుర్చీలో కూడా సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. సో ఆయన కూడా వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మేడం గారు అంతా అనర్గళంగా మాట్లాడలేదు. హెడ్ మాస్టర్ పివి సత్యనారాయణ గారికి, ప్రజెంట్ హెడ్ మాస్టర్ సుజాత గారికి, అదేవిధంగా భాస్కర్ రావు గారికి, స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, మీకు నా ఆశీస్సులు. నేను లెక్కలు మాత్రమే చెప్పగలను, మాటలు మాట్లాడలేను. బహుశా నన్ను సరిగ్గా చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు మేడం గారి కంటే మీకే బాగా తెలుస్తుంది.
ఎందుకంటే నేను ఎలా చెప్పానని ఆవిడ ఇంగ్లీష్ కదా, ఆవిడకి తెలీదు. సార్ నాకు లెక్కలు బాగా వచ్చు. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద కింగ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఒక లెక్కలు నేను ఆ రోజుల్లో చెప్పుండేవాడిని, ఈ విషయం చెప్పుంటాను మీకు. ఒక లెక్కలు వస్తే అన్ని సబ్జెక్టులు వచ్చినట్టే అని. సో లెక్కలే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఏ వ్యక్తి అయితే లెక్కలు వస్తాదో వాడు సాఫ్ట్వేర్లో ఉంటాడు, లేదా బ్యాంకింగ్ రంగంలో ఉంటాడు, ఇంకా మిగిలిన రంగంలో ఉన్న వాళ్ళందరూ సో కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆ లెక్కలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ దాంట్లోకి వెళ్ళగలుగుతారు. సరేలేండి, సబ్జెక్ట్ పక్కగా వెళ్ళిపోతుంది. సో మీరు నన్ను గుర్తుపెట్టుకుని, నేను 2003 జూన్లో వచ్చాను ఇక్కడికి. బహుశా మీరు 9th క్లాస్ చదువుంటారు, 9th 10th మాత్రమే మీకు నేను మ్యాథ్స్ చెప్పుంటాను. సో ఆ 2 సంవత్సరాలు మాత్రమే మ్యాథ్స్ చెప్పినందుకు 20 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకుని నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరలా తేజ మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చాడు, కానీ తేజ కూడా చెప్పాను, నాకు ఇదే రోజు కొత్తపేటలో సేమ్ ఫంక్షన్ ఉంది, నన్ను ఒకరోజు ముందు కొంచెం జరుపుకుంటే అవకాశం ఏమైనా ఉంటే మార్చండి అన్నాను. సరే, మీ అందరికీ ఉన్న ఆబ్లిగేషన్స్ రేపు ఒక్కరోజే సెలవు కాబట్టి జనరల్గా 17వ తారీఖునే ప్రిఫరెన్స్ ఇస్తారు, అందుకని మీకు కూడా కుదరలేదు. సేమ్ మీ అందరినీ ఒకసారి చూశాను 20 years. అలాగే నేను 95లో నేను అక్కడ జాయిన్ అయ్యాను, చప్పిడివారిపాలెం కొత్తపేట. సో నా ఫస్ట్ పుట్టింగ్ అక్కడ, అందుకని వాళ్ళు కమ్ టు ద డయాస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించినటువంటి మన మాజీ హెచ్ఎం గారు పివి సత్యనారాయణ గారికి, మై డియర్ ఫ్రెండ్ సుజాత మేడం గారికి, నాతో కలిసి పనిచేసిన మన స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలండి. విద్యార్థులకు అంటే ఎదిగిపోయిన విద్యార్థులు మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి నేను ఈ స్కూల్లో 2000 డిఎస్సి నా ఫస్ట్ పుట్టింగ్ ఇక్కడ. అప్పటి నా స్టూడెంట్స్ మీరందరూ కూడా బయాలజీ ఫ్యాకల్టీగా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ 20 years తర్వాత కూడా మా టీచింగ్ని మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మరి ఉంది కదా ఒక సామెత, తల్లి తండ్రి గురువు అంటే దేవుడు కూడా తన స్థానాన్ని వదిలిపెట్టేసి గురువుకే ముందు స్థానం ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, తల్లి తండ్రిని గురువుని ప్రేమించి గౌరవించలేని వాడు దేవుడిని దేవుడిని ఎలా గౌరవిస్తాడు, చూసేవాళ్ళనే ప్రేమించలేని వాడు. సో నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ నేను పనిచేసినప్పుడు కేవలం మా సుఖాల్లోనే కాదు, మేము బడిన పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నా వెనక ఉన్నారు. నేను అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే పెరిగారు. కీర్తన, హనీ, బబ్లు కూడా వాళ్ళు మీ చేతుల్లోనే పెరిగారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మీరే ఎక్కువ వాళ్ళని పెంచారు కూడా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళని పిల్లగా పెద్ద మీరే పిల్లలు, మళ్ళీ మీకు పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మిమ్మల్ని ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుచున్నాను. అని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఒకవేళ మీరు తప్పు చేసినా చదవపోయినా ఒక దెబ్బ ఏంటి ఎక్కువ, బహుశా నేనైతే ఎక్కువ కొట్టుంటాను, ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా. అట్లాగే అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ మిమ్మల్ని ప్రేమించాను, నేను ఎక్కువ మీకోసం ప్రేయర్ చేశాను కూడా చెప్పాలంటే. మీరు మంచి పొజిషన్ రావాలి. ఎప్పుడైనా ప్రేమ ఉన్న వాళ్ళు పాడవకుండా ఉండాలనుకుంటే ఒక దెబ్బ వేస్తారు, తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు. అలా బెత్తం వాడకపోతే వాళ్ళు ప్రయోజకులు కాలేరు నాకు. ఓకే, సో నాన్న అదే మనసులో పెట్టుకోవద్దు. అది మీరు బాగుపడాలని చేసిన పని, మీరు మంచి పొజిషన్ రావాలని చేసిన పని తప్ప వేరేది కాదు. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా మీ పిల్లల్ని ఎవరైనా టీచర్లు కొడితే, ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు అంతగా వచ్చేవారు కాడలేండి గొడవలకి, ఇప్పుడైతే భలే వచ్చేస్తున్నారు, అవసరమైతే టీచర్లు కూడా కొట్టేస్తున్నారు. ఆ సాంప్రదాయం మన స్కూల్కి లేదు, మన మరుమల స్కూల్కి లేదు. ఒకవేళ ఎవరైనా తెలియక వచ్చినా పెద్దలు వచ్చి వెంటనే బయటికి పంపించేసేవారు, అది ఉంది. సో మీ పిల్లల్ని ఎవరైనా స్కూల్లో టీచర్లు దండించినా మీరు వెళ్ళొద్దు. దండ నెక్స్ట్. క్లాస్ కొట్టండి. అండ్ దెన్ గిఫ్ట్, మొమెంటో అండ్ దెన్ గిఫ్ట్.
1 2 3 1 2 3 క్లాస్ కొట్టండి గట్టిగా బ్యాక్ 1 2 3 1 2 3 1 2 3 గివ్ ద బిగ్ క్లాప్స్ టు అవర్ బిలావ్డ్ మ్యాథ్స్ సార్ లెక్కల మాస్టర్ విజయానంద గారిని సగౌరవంగా సన్మానించుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు వివి సత్యనారాయణ గారు, తర్వాత భాస్కర్ రావు గారు, తర్వాత సునీత గారు అందరూ కూడా హెచ్ఎంఎల్ గారు నాతో పనిచేసిన అందరూ చేస్తున్నారు. కొంతమంది రిటైర్ అయ్యాం, కొంతమంది రిటైర్ కాలే. అందరూ చాలామంది చెప్తూ ఉంటారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అని చెప్తుంటారు. అయినప్పటికీ కూడా నేడు విద్యార్థులు ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. ఒక టీచరు ఎవరినైనా నచ్చించాలి, భయం ఎలాగూ లేదు, భక్తి లేదు. ఒక టీచర్ అంటే భక్తి గౌరవభావం లేదు. అందుచేత అందరం కూడా మన పిల్లలైనా సరే మీరు చదివించే పిల్లలు కూడా రాష్ట్రంత అభివృద్ధి పదంలో నడవాలి అంటే మీరు టీచర్ల మీదకి చదువు చెప్పిన టీచర్ల మీద యుద్ధం ప్రకటించడం కరెక్ట్ కాదు. దయచేసి అది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక మీలో చాలామంది ప్రయోజకులు అయి ఉంటారు. నేను ఒకటే నమ్మేవాడిని ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే ఒకటే నమ్మేవాడిని. మన దగ్గరకు వచ్చే పిల్లలకి మనం న్యాయం చేసినట్లయితే మన పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో నేను ఇంచుమించు 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇక్కడ కేవలం 2001, 2002, 2003 మాత్రమే 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకుని మరి ఇక్కడ నన్ను పిలిచి గౌరవించినందుకు మీ అందరికీ కూడా శుభాభివందనలు, శుభాభిశీస్సులు తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం నేను టీచరు ఒక విద్యార్థి మీరు మీ దగ్గర మేము చదువుకున్నాము పలానా అప్పుడని చెప్పేటప్పటికి ఆ టీచర్ మనసు ఉప్పొందుతుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో మీరందరూ కూడా మరి విద్యార్థులుగా ఉంటూ మరి ఏదో వృత్తిలో పడుతూ సామాజిక దృక్పథాన్ని కలిగి ఉండాలి. సమాజంలో మనం సమాజానికి రుణపడి ఉన్నాము. సమాజం కోసం ఏదైనా మనం కొంచెం చేయాలి. కాబట్టి మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామో కాదు, పోరాట మార్గం అంటే పోరాటం అంటే యుద్ధం చేయడం కాదు, మనం మన హక్కులు కాపాడుకోవడం కోసం నిరంతరము పోరుబాటులో మనం పయనించాలని, అలాగే సామాజిక చైతన్యంతో ప్రజలకి కావాల్సిన మన కోసం మనం బ్రతికే కన్నా 10 మంది కోసం జీవించాలి. 10 మంది కోసం జీవించే కన్నా 100 మంది కోసం ప్రాణాన్ని ఇవ్వడం కూడా మనం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడవాలని మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ భవిష్యత్తు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పీచ్. ప్రధాన ఉపాధ్యాయులు వారి దగ్గర పనిచేశాను పివి సత్యనారాయణ గారికి, నా తోటి ఉపాధ్యాయులు భాస్కరరావు గారు. ఈ స్కూల్కి మేమిద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం, అలాగే ఒకేసారి బయటకు వెళ్ళిపోయాం. అలాగే సకిలేష్ ఉండేన్ గారితో పనిచేశాను, ఎంతో సంతరావు గారితో పనిచేశాను, అనీఫ్ గారితో పనిచేశాను, సుజాత మేడం, సునీత గారి మేడం గారితో పనిచేశాను, గాంధీ గారితో, వాసు గారు అందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళే, మంగత గారి మేడం గారు కూడా. అయితే అందరితో పనిచేయడం వేరు. వీళ్ళ తరం ఎక్కడైతే వెంకటేశ్వరరావు గారు, రమణశ్రీ గారు, సకిలేష్ నారాయణ గారు ఉన్నారు, భాస్కర్ వెళ్ళిపోయారు. సుజాత మేడం గారు వచ్చిన తర్వాత ట్రెండ్ మారిపోయింది, మొత్తం స్కూల్ ట్రెండ్ మారిపోయింది. మేడం గారు కడిపోతే భయం వేసింది, మాకేముండదు. చేత తర్వాత ఏంటంటే మీరు మా మీద ఎంతో ప్రేమతో సరదా ఎంతో గౌరవంగా పిలిచారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుండి నడిపినటువంటి మన సవిత్రు తేజ, ఇంకా ఇతర వాళ్ళు నాకు తెలియదు కానీ అందరూ మర్చిపోయారు, కొంతమంది గుర్తొస్తున్నారు. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు, దీని వెనకాల చాలా నెలల కృషి ఉంటుంది. మరి మీరందరూ మమ్మల్ని చక్కగా గుర్తుపెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చిన చాలా సంతోషం. ఈ సందర్భంగా మీకు ఒక పద్యం చెప్తాను. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. రాజు గొప్పవాడా పండితుడు గొప్పవాడా అన్నప్పుడు కాళిదాస్ గారు ఏమన్నారంటే పండితుడే గొప్పవాడు అన్నాడు. ఎందుచేతంటే రాజు తన రాజ్యంలో
తన ప్రజల చేత మాత్రమే గౌరవించబడతాడు. అదే పండితుడు అన్ని చోట్ల, ప్రపంచం అన్ని చోట్ల గౌరవించబడతాడు. అందుకే చెప్తున్నానంటే, ఈ స్కూల్లో పనిచేస్తాం, మీ దగ్గర మనల్ని పొందాం, ఇతర స్కూల్కి వెళ్ళాము, అక్కడే అంతా ఆనందంగా ఇప్పటికీ కూడా అదే జోష్తో పనిచేస్తున్నాం. అలాగే విలువలతో కూడిన చదువు నేర్చుకోవాలి. దీనికి మన కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్ పంతీకో ఛాయా నహీ ఫల్లాగే అతి దూర్. ఏంటంటే, ఖర్జూరం చెట్టుని మనం చూసుంటాం, ఏ చెట్లే ఉంటుంది, పొడిగ్గా ఉంటుంది ఏ చెట్టు మీద. దాని నీడ చెట్టు క్రింద ఉండదు. ఆ దారిని వెళ్ళేటువంటి బాటసారి అలిసిపోయి చెట్టు కింద కూర్చుందామంటే నీడ ఉండదు. ఆకలి వేస్తుంది, 2 పళ్ళు కోసుకుందామంటే ఆ పళ్ళు ఎక్కడో ఉంటాయి. అది ఏ విధంగానే మనకి ఆ క్షణం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఏం చెప్తున్నానంటే, చాలామంది ఖర్జూరం చెట్లు ఎత్తుగా ఎదుగుతారు. ఆ ఎదిగినటువంటి వాడు విలువలతో కూడా ఎదగాలి. ఖర్జూరం చెట్ల ఎదిగితే ఉపయోగం లేదు. మంచి నేర్చుకోవాలి, మంచి అందరికీ పంచాలి, మంచి వాళ్ళుగా తయారు చేయాలి. తీర్చిదిద్దిన వాడే మంచివాడు అవుతాడు. అంచేత కబీర్ దాస్ గారు ఖర్జూరం చెట్టు పోల్చారన్నమాట. మనం ఖర్జూరం చెట్లు ఎదగకూడదు, మంచిగా విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకోవాలి. అలాంటి విద్య మీ పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. చాలామంది చెప్పారు, ఈవేళ పరిస్థితుల్లో పిల్లవాళ్ళని దండించాలంటే చాలా భయంగా ఉంది. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ముందు చూసుకోవాల్సి వస్తుంది. మీకు చదువు చెప్పినట్టు మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. అమ్మాయిల్ని కొట్టేశాను, అబ్బాయిల్ని కొట్టేశాను, ఏ ఒక్కరు ఏడ్చేదా. మరి నాతో పనిచేసిన ఈ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీకు నా ఆశీస్సులు. నేను ఈ స్కూల్లో 1991 నుంచి 2002 వరకు మాత్రము 11 సంవత్సరాలు ఎక్కువ కాలం పనిచేసిన ఈ స్కూల్లో పనిచేసిన టీచర్ నేనే. ఇక్కడ ఉన్న వాళ్ళలో 11 సంవత్సరాలు పనిచేశాను. కానీ మీరు నా దగ్గర 2002 వరకే చదివారు. మీరు నాకు 6, 7, 8 మీరు నా దగ్గర చదువుంటారు. నేను 9th వచ్చేటప్పటికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను ఇక్కడి నుంచి. ఈ 6, 7, 8లోనే మరి ఇంతకు 6 గారు చెప్పినట్టుగా నా చేత కూడా దెబ్బలు తిన్నోళ్ళు ఎవరు ఉండరేమో. ఎవరైనా ఉంటే వాడికి సన్మానం చేస్తారు. దెబ్బలు తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండుంటారని నా నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొడుతూనే ఉన్నాను రిటైర్ అయ్యే వరకు కూడా. ఆల్రెడీ నేను మొన్న మే నెలలో రిటైర్ అయిపోయాను. ఏదంటే కొట్టాలని మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని తిట్టాలని అంతకన్నా కాదు. అందరూ చెప్తూనే ఉంటారు, ఏదో ఆ టైంలో ఓ చిన్న దెబ్బేస్తే పిల్లడు నేర్చుకుంటాడనే ఒక చిన్న ఆశతోటి ఉపాధ్యాయుడు కొడతాడు తప్ప పిల్లల్ని ఎప్పుడు కూడా ఏ టీచరు కూడా పిల్లల్ని ప్రేమించిన టీచర్ ఉంటే ఆడు టీచరే కాదు. పిల్లల్ని ద్వేషించే ద్వేషించేవాడు టీచర్ కాకూడదు. కాడు కూడా వాడు టీచరే కాదు అన్నమాట. ఈ విషయాన్ని మీరే కాదు, మీ పిల్లలకు కూడా చెప్పండి. అలాంటి వాడు మాత్రమే టీచర్ అవ్వాలి. ఉంటాడు ఆషాఢ హృదయం. బీవీఆర్ అంటే కొట్టేస్తాడు రా, చెత్త కొట్టేస్తాడు, అదే బీవీఆర్ పేరు. కానీ ఏదంటే ఆ సందర్భం, మా సబ్జెక్ట్ అలాంటిది. ఏదో ఉన్న వాటిలో మీరంతా నేర్చుకోవడానికి మీరందరూ వృద్ధిలోకి రావాలని ఆశిస్తాం మేము. మీరంతా ఈవేళ ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో మీకు తోచులు చేస్తూ మంచి వృద్ధిలోకి వస్తూ మీరు బాగున్నారంటే సంతోషపడేవాళ్ళ మేమే. ఇంకా ముఖ్యంగా చిన్న విషయం ఏంటంటే, ఈవేళ మీకన్నా ఎక్కువగా సంతోషిస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే మీరు కలవాలనుకున్నారు, మేము మాతోటి పనిచేసిన వాళ్ళందరినీ కలిసి సరదాగా ముచ్చరించుకునే అవకాశం మీరు మాకు కల్పించినందుకు మీకు మాట్లాడుతున్నా. ఇది నేను లాస్ట్ 4 years బ్యాక్ ఇక్కడ 95 బ్యాచ్ ఎవరో ఒక జరుపుకున్నారు. 95 బ్యాచ్ వాళ్ళు 95 2004 అంటే 10 years బ్యాక్ బ్యాచ్. అప్పుడు వచ్చాను. అప్పుడు కూడా ఇదే మాతోటి పనిచేసిన పెద్దలందరినీ కలుసుకున్నాము. అప్పుడు తెలుగు మేడం గారు, మంగతాయర్ గారు, ప్రధానోపాధ్యాయులు పితాని సత్యనారాయణ గారికి, ప్రజెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత మేడం గారికి,
నాతో కలిసి పనిచేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. అలాగే మీకు అందరికీ నా ఆశీస్సులు. అప్పటికి విద్యార్థుల్లాగే కనిపిస్తున్నారు నాకైతే. అప్పుడు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ స్కూలే. అంతా కొత్తగా ఉండేది. మొట్టమొదటి స్కూలు, మొట్టమొదటి ప్రధానోపాధ్యాయులు, మొట్టమొదటి విద్యార్థులు. అందుకే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ స్కూల్ని మిమ్మల్ని మర్చిపోలేను. మీ ఆదరణ కూడా అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. అంతా చాలా కొత్తగా ఉండేది, భయంగా ఉండేది, ఉద్యోగం కొత్త. అలాంటి సమయంలో సునీత మేడం గారు నాకు చాలా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలాగే తర్వాత ఇలా స్టేజ్ మీద మాట్లాడడం కూడా భయమే. ఆ సమయంలో సుజాత మేడం గారు ముందుండి నీకేం భయం లేదు, శుభాకాంక్షలన్నా చెప్పు చాలని చెప్పేవారు నన్ను. నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు మాట్లాడినా మేడం గారినే అనుకుంటూ ఉంటాను, ఆవిడిచ్చిన ధైర్యమే అని. ఇక మీ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ఇలా ఆహ్వానించినందుకు, మళ్ళీ మా ఉపాధ్యాయుల్ని మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ పిల్లలతోటి, మీ కుటుంబంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడే ఉండేవారు, మీ లోకల్లోనే ఉండేవారు. రండి మేడం. సత్యనారాయణ గారికి, అలాగే ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు సుజాత గారికి నా నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ ఆశీస్సులు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఈ ప్రోగ్రాం అసలు స్కిప్ చేద్దాం అనుకున్నాను, కానీ తేజ నన్ను వదిలేలా లేడు. ఆడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. అందుకని తప్పనిసరి అయ్యి రావాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. ఇది కూడా నాకు ఫస్ట్ స్కూల్. 2002 అక్టోబర్ 17న ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎంఎస్సి చేస్తూ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. కొద్ది రోజులైతే ఇక్కడే ఉండేదాన్ని. 3 ఇయర్స్ ఇక్కడ చేశాను నేను. తర్వాత రాజోల్ గర్ల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాం. సో ఫస్ట్ స్కూలు, ఫస్ట్ బ్యాచ్ కాదు మీది, 2004 బ్యాచ్ కదా మీది. నాకు 2002 ఆ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్, మీరు థర్డ్ బ్యాచ్. సో మిమ్మల్ని ఫేస్ అయితే నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కొంతమందినే గుర్తించగలుగుతున్నాను. కానీ మీరు చూపించిన ఆదరణకి చాలా థ్యాంక్స్. గుర్తుపెట్టుకొని అంత దూరం వచ్చి వద్దన్నా నన్ను ఫోన్ చేయండి చాలు, రావద్దు అన్నా కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఉపాధ్యాయులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఇంత గుర్తుపెట్టి నన్ను మీరు పిలిచారు. నాకైతే చాలా చాలా ఆనందం ఉంది. ఒక్కసారి మళ్ళా మా పాత మిత్రులందరినీ కూడా చూడడానికి అవకాశం కల్పించారు. ఎక్కడైనా చూస్తే ఒకళ్ళు ఇద్దరే కనిపిస్తుంటారు తప్పించి, మనం రీసెంట్గా రాజమండ్రి స్పాట్లో వాసు మాస్టర్ని కలిసాను నేను. మీ ఇద్దరం కలిసి చేసాం అక్కడ. తర్వాత ఇంచుమించుగా 1-2 సార్లు ఒక్కొక్కరిని మాత్రం కలవడం జరిగింది. ఇంతమందిని ఒకే చోట కలిపినందుకు మీకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఇక ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే నాకు చాలా చాలా ఇష్టమైన ప్రదేశం. ఎందుకంటే మాదంతా కూడా రాజమండ్రి దగ్గర, కడియం దగ్గర మా సొంతూరు. నా సర్వీస్ అంతా అక్కడే చేశాను. ఏదో వలస పక్షిలో ఒక 3 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను. రావడమే చాలా బాధపడుతూ వచ్చాను ఇక్కడికి. తెలియక మురమలు అంటే ఏదో దగ్గరని కోరుకుని అమలాపురం దగ్గర మరలా మురమల బస్సు ఎక్కిన తర్వాత చూస్తే అన్ని కొబ్బరి చెట్లు. అప్పట్లో 2002లో బస్సు వచ్చేస్తుంది. నాకు ఏడు బాగలేదు. ఏంటి ఈ లోపలికి వచ్చేస్తున్నాను, జీవితం అయిపోయిందా అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. 3 సంవత్సరాల పాటు ఉన్నాను. వచ్చేటప్పుడు ఎంతైతే వేరే భావంతో బాధపడుతూ వచ్చానో, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీ యొక్క అభిమానం కానీ, మీ యొక్క ప్రేమ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామస్తుల యొక్క ప్రేమాభిమానాన్ని వదులుకుంటూ వెళ్ళడానికి చాలా 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 బాధపడుతూ వెళ్ళానమ్మా. ఇప్పటికీ కూడా మా స్కూల్లో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే ఈ ఊరు కోసం ప్రత్యేకించి మన మురమల్ల కోసం, మురమల్ల హై స్కూల్ కోసం తప్పనిసరిగా వారానికి 1-2 సార్లు ఏదో సందర్భంలో ప్రస్థానం వస్తూ ఉంటుంది.
ఇందాక చెప్పాను ఏదో నేను మామూలు వలస పక్షిలో వచ్చానండి. ఏదో కొద్దిగా నేను మా అబ్బాయి మా మిసెస్ ఏదో ఉండడానికి మీ అందరికీ పెళ్ళి అయిపోయింది కాబట్టి మీకు తెలుస్తే ఇప్పుడు మనం ఉండడానికి ఏ వస్తువులు కావాలో అదే వస్తువులతో వచ్చాను నేను ఇక్కడికి. ఇంకా అంతకుమించి ఏం తెచ్చుకోలేదు, కనీసం సైకిల్ కూడా తెచ్చుకోలేదు నేను. ఏంటంటే ఎప్పుడుంటే అప్పుడు వెళ్ళిపోవాలి, మళ్ళీ మనం ఇవన్నీ పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే. అటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా నన్ను పిలిచారు. తేజ కూడా చెప్పారు, సార్ వస్తాను సార్ మీ ఇంటికి అని చెప్పారు. నువ్వు రావకలేదమ్మా, మీరు పిలవడంలోనే ఆ ప్రేమ ఉంది, నేను తప్పనిసరిగా వస్తాను, అందరినీ ఒకసారి చూడాలి, స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పాను నేను. అలాగే ఇంతమంది చక్కగా కలిసి ఏర్పాటు చేసినందుకు మళ్ళా మీ ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, మీకు అందరికీ ఆశీస్సులు. నేను 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. అప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు అతడి సినిమాలో సీన్ గుర్తొచ్చింది. గురిబాబు మహేష్ బాబు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాడు పెద్దాడు అయిపోయాడు, మహేష్ బాబు వీళ్ళు గుర్తుపట్టడానికి వీళ్ళు పెద్దాడు అయిపోయారు. డైలాగ్ గుర్తుంటుంది మీకు అందరికీ. అలాగా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారు. మొత్తానికి కొంతమంది గుర్తుపట్టగలిగారు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ రైట్ నౌ. నేను 2 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. అప్పుడు కన్నా ఇప్పుడు బాగా టీచ్ చేస్తున్నాను నేను, బికాజ్ ఐ హ్యావ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ ఆవేళ నేను బాగా చెప్పినా చెప్పకపోయినా మీరు నన్ను గుర్తుపెట్టుకోవడం మన ఇండియన్ కల్చర్. మన వెస్ట్రన్ కల్చర్లో మీరు ఎప్పుడు మన ఫారిన్ సైంటిస్టులు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు నాకు ఈ గురువు అన్నమాట వినరు మీరు ఎప్పుడు. మనకిక్కడ రామకృష్ణ, మన వివేకానంద లాంటి గొప్ప వ్యక్తి కూడా రామకృష్ణ పరమహంస పేరు చెప్తారు. మన దగ్గర ఉండే ప్రతి చైతన్యానికి గురువుకి ఆపాదించడం మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిని ఈ రోజున మీరందరూ కాపాడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున పండగలో ఎంజాయ్ చేయాల్సిన టైంలో మనం అందరం కూడా మమ్మల్ని కలుసుకోవడం కోసం ఇంత కృషి చేసి ఏర్పాటు చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2, జీవితాన్ని అంటే నేను చెప్పగలిగే మాట ఏంటంటే, మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు, ఆల్రెడీ చదువులు పూర్తయ్యాయి, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వచ్చారు కదా, జీవితంలానే ఎంజాయ్ చేయండి. దయచేసి సక్సెస్ ఫెయిల్యూరు లాంటి ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్స్ వెనకాల అటు సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది, అట్లా వాటి వెనకాల పడి జీవితాన్ని ఆందోళనమయం చేసుకోవద్దు దయచేసి ఎవరు కూడా. యూ మస్ట్ బి హ్యాపీ ఎనఫ్. ఎలా జీవించామన్నదానికి విలువ ఇవ్వండి. పిల్లలకి ఎదగగలిగే శక్తిని అందివ్వండి. ఒక చిన్న మాట ఏంటంటే, భిత్వ పాషాణ పిఠరం పీత్వ పాతాళ పానీయం చేత్వ ప్రాభంజనీం వ్యధం పుటజన్ చుంబతే నభః. ఇది రావి చెట్టు కోసం ఒక మాట. మా పిల్లలందరిలోనూ మీ అభిమానాన్ని నింపారు, అదే మీరు ఇచ్చిన పెద్ద బుల్లెట్. ఓకేనా? గట్టిగా క్లాప్స్ కొట్టండి. కనీసం ఏరండి, ఏర్స్ అయిపోయారు మాకంటే ముందు మీరు. కాబట్టి నెక్స్ట్ ఐ కాల్ అప్ ఆన్ ద స్టేజ్ గోపి సార్. నేటి 2004, 2005 10th క్లాస్ విద్యార్థుల అపూర్వ కలయికు మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించేందుకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేటి సభాధ్యక్షురాలు సుజాత మేడం గారికి, అలాగే గురువుగారు సత్యనారాయణ గారికి, అలాగే ఇంచుమించు అంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి దగ్గర నేను చదువుకున్నాను. ఇంచుమించుగా ఒక ప్రకాష్ ఒకటి తప్పించి ఇద్దరు నా సీనియర్ తను, మిగతా వాళ్ళందరి దగ్గర నేను చదువుకోవడం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాది ఒక నేపథ్యం వేరు. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, మళ్ళీ ఇదే స్కూల్లో మొట్టమొదటి టీచర్గా పనిచేశాను. అంటే అప్పుడు యాక్చువల్గా నేను వాలంటీర్గా చేశాను, రెగ్యులర్ టీచర్ కాదు అప్పటికి. నేను చేసే టైంకి సుజాత మేడం గారు, సునీత మేడం గారు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వాసు సార్ వీళ్ళందరూ అప్పుడు వచ్చినారు. అలాగే ఉదయ్ భాస్కర్ గారి దగ్గర నేను డిగ్రీ చదువుతున్న టైంలో ఆయన దగ్గర దానికి సంబంధించిన మ్యాథ్స్ అవి చెప్పించుకునేవాడిని. అలాగే నాకు ఇప్పుడున్న
ఈ పొజిషన్. నేను హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. వాడు నా గురువు రెడ్డి వెంకటేశ్వరరావు గారు. అలాగే అంటే హిందీ సంబంధించి. అలాగే నాకు చిన్నప్పుడు 8th క్లాస్ చదువుతున్న టైంలోనే మన బీవీఆర్ సార్ వచ్చారు. ఆయన దగ్గర కూడా నేను మ్యాథ్స్ ఇలాగ అంటున్నారు కదా, ఇందాక నా చేత దెబ్బతిన్న వాళ్ళు అంటే నేను చేద్దాం అనుకున్నాను కదా, మీరు ఎవరెత్తునాక ఆలోచిస్తున్నారు. నేను దెబ్బ తినలేదు ఆయన చోటి. అలాగే రెడ్డి వెంకటేశ్వరరావు దగ్గర కూడా దెబ్బ తినకుండానే, అంటే ఆ దెబ్బకు దొరకకుండా చదివేసేవాళ్ళు అన్నమాట. అంటే నేను స్టూడెంట్ కాబట్టి చెప్పేస్తున్నాను సార్. వీళ్ళు ఇప్పుడు అందరం ఉన్న స్టూడెంట్సే, నేను కూడా స్టూడెంట్గా భావించి చెప్తున్నాను. ఎందుకంటే మీరంతైతే ఆనందంగా ఇక్కడ స్టూడెంట్గా అలా కూర్చున్నారు, యాక్చువల్గా నేను కూడా అక్కడ కూర్చోవాలి మీతోటి. ఎందుకంటే వీళ్ళందరూ నా గురువులు మన దాని గురించి. కాబట్టి అప్పుడు ఆ దెబ్బకు దొరకకుండా ఉండడం, ఈరోజు నా ఉద్యోగం సాధించుకోవడానికి, నేను ఈరోజు పోస్ట్లో నిలబడడానికి ఈ గురువులే కారణం అన్నమాట. ఆ గురువులని గుర్తించుకొని, గురువు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండేవాడు, ఆయన్ని మర్చిపోకూడదనే భావంతో ఇలాగ అపూర్వకాలే కదా మీరు అందరూ పిలవడం. అంటే తక్కువ టైంలో చెప్పారా ఎక్కువ టైం చెప్పారా అని కాదు, అందరు టీచర్స్ని మీరు ఇక్కడ పిలవడం, మీతో అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీతో మీ జర్నీకి డైరెక్షన్ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని, అలాగే కుటుంబ నేపథ్యంలో మీరందరూ కూడా ఉన్నతమైన శిఖరాలలో నిలబడి ఉన్నతమైన వ్యక్తులుగా, అలాగే కుటుంబ పరంగాను అన్ని బాంధవ్యాలను మీ పార్టిసిపేషన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ప్రతి దాంట్లోని కూడా ఉత్తమమైన తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు గాను అన్నిటిలోని కూడా మీ స్థానాన్ని బాగా నిర్వర్తించి మీరు కూడా మంచి హ్యాపీ జీవితాన్ని గడపాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షురాలు గారికి అలాగే ఇతరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అండ్ మాతో పనిచేసినటువంటి ఆల్రౌండర్, ఆల్రెడీ సీనియర్స్, ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు మొత్తం అందరూ ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళ మార్గాన్ని మీరు నడుచుకుంటూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే పూర్వకాలం 2002లో జూలైలో నేను పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు, పూర్వ విద్యార్థులందరూ కూడా నా యొక్క గెట్ టుగెదర్ పార్టీ పెట్టిన చాలా సంతోషం. మరి ఈ చదువులమ్మ శక్తి నీడలో మీరు పూర్వకాలం మరి విద్యను అభ్యసించి మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, వివిధ ప్రొఫెషనల్ వృత్తి పనులు యొక్క స్థాయికి వచ్చి మరి మీ పిల్లల్ని అందరినీ కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ సుఖ సంతోషంతో ఉండాలని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి నాకు కృతజ్ఞత తెలుసుకుంటూ విరమించు. విజయ్ అయితే మేడం గారు 3 క్వశ్చన్లు ఇచ్చేవారు. ఏ క్వశ్చన్ అడుగుతారో అని అటు నుంచి ఇటు నుంచి అటుగా వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అడిగేవారు. ఓ క్వశ్చన్కి ఆన్సర్ వీడి దగ్గర బాగా గుర్తుందట. ఆ క్వశ్చన్ ఏంటో ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు ఒకసారి అప్ చెప్తాడు. క్లాస్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యేవారు మనం అందరం. కాకపోతే మేడం గారు తెలివిగా క్వశ్చన్ మార్చి అడిగేవారు. దానివల్ల మనకి ఏ క్వశ్చన్ వస్తుందని చెప్పి టెన్షన్. మనం ప్రిపేర్ అయ్యేదేమో రోజంతా కలిపి ఒకటి, మేడం గారు మార్చి అడిగితే మనకు చాలా టెన్షన్గా ఉండేది. బాగా బట్టి పట్టడం జరిగింది. ది ఇంగ్లీష్ మ్యాన్ డిసైడ్ టు టేక్ ఏ ఫ్యూ డేస్ రెస్ట్ ఫ్రమ్ బిజీ బిజినెస్ మ్యాన్ అండ్ యాక్టివిటీస్ గో అరౌండ్ ది కంట్రీ సైడ్ సీయింగ్ ఈ హెరడ్ ఏ కార్ అని చెప్పి అప్పుడు ఒక క్వశ్చన్ గుర్తుంది. నెక్స్ట్ హిందీ మాస్టర్ కూడా ఒకటి చెప్పినట్టు బాగా గుర్తుపోయింది. బच्चे हमेशा माता पिता की ज्ञान करना चाहता है. థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ నీకు ఎవరైనా ఇంగ్లీష్ వచ్చని అడిగితే ఇది అప్ చెప్తున్నాను, నీకు ఏమైనా హిందీ వచ్చని చెప్తే చెప్తున్నాను. నాకు అలా కవర్ అయిపోతున్నారు ఏంటి ఇంగ్లీష్ హిందీ. ఇప్పుడు స్టేజ్ మీద నన్ను చూసి భయపడకుండా అప్ చెప్పాడు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్. తర్వాత హాయ్ ఎవరీబడీ, గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు పసుపులేటి లక్ష్మీ ఆదిత్యదేవి. నాకు బాబు పాప, మా ఆయన ఓఎన్జీసీలో చేస్తారు. ఓకే కేకే దుర్గానే చెప్పే. హస్బెండ్
అగ్రికల్చర్లో చేస్తారండి. నెక్స్ట్ అనురాధ. మా ఆయన అగ్రికల్చర్లో చేస్తున్నారు. షణ్ముఖేష్. మా వారి పేరు వ్యాన్ డ్రైవరు. నాకు అమ్మాయి అబ్బాయి. మహేశ్వరి. నెక్స్ట్. నా పేరు షణ్ముఖేశ్వరి. మా హస్బెండ్ వైజాగ్లో బిజినెస్ చేస్తున్నాం. నాకు 2 బాబులు. నేను నెక్స్ట్ వరలక్ష్మి రావాలి. వరలక్ష్మి రావాలి. రా. సత్యవేణి. 2 పాపలు. నమస్కారం. మా ఆయన గారు మెడికల్ షాప్. నాకు పాప బాబు. మా ఆయన గారు 2 బాబు. జీ జ్యోతి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పబ్లిషింగ్ కోఆర్డినేటర్ ఎట్ విజయవాడ. మై హస్బెండ్ ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో, మై నేమ్ ఈస్ నడింపల్లి శాంతి. మా వారు సురేష్. మేము వరంగల్లో ఉంటాం. మాకు 2 బాబు. నెక్స్ట్ ఎం జ్యోతి. నా పేరు కోటిపల్లి దుర్గాభవాని. నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. ఎం జ్యోతి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా బిఎస్ఎంలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. నాకు 2 బాబులు. ఓకే. మా ఆయన గారి పేరు భాష. నాకు 2 బాబులు అండి. మనకి 40 బిజినెస్. రామలక్ష్మి. నా పేరు స్వరూపరాణి. నాకు 1 బాబు, పాప. వీరలక్ష్మి. లక్ష్మి. నాకు 2 బాబులండి. రాజశ్రీ. మా వారి పేరు రుద్రనారాయణ. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు బాబు, పాప. ఓకే, థ్యాంక్ యూ. ఆయన బయట ఉంటారు. రోజా పద్మిని. నాకు 2 పాప, బాబు, హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ. టీచర్. నా పేరు దుర్గారాణి. 2 పాపలు. అందరికీ హాయ్. నా పేరు శ్రీ నాగమణి దేవి. నేను సచివాలయం ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. ముమ్మడివారం మండలం తానెల్లంక విలేజ్లో. థ్యాంక్ యూ. నా పేరు సత్య. నాకు 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ. నేను హౌస్ వైఫ్, ఇంటికాడ ఉంటాను. నాకు 3 అబ్బాయిలు. ఓకే. నా పేరు ఆశాలత. నాకు 1st బాబు. నమస్కారం అండి. నా ఏ పేరు జ్యోతి. నాకు పాప, బాబు, హౌస్ వైఫ్. ఎవరొకరు ఉంటారు. దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, దెన్ యూ హ్యావ్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఫర్ ద చిల్డ్రన్. ఓకే. నెక్స్ట్ ఐ నాగలక్ష్మి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఆశీస్సులు, శుభాకాంక్షలు. నెక్స్ట్ కంటిన్యూ. నా పేరు కొలిశెట్టి నాగ సత్య సూర్య రత్న. ఓకే. మౌత్ దగ్గర పెట్టవా. ఆయన డ్రైవింగ్ చేస్తారండి. నేను హౌస్ వైఫ్. నెక్స్ట్ తేజ. వేర్ ఈస్ తేజ? శుభాకాంక్షలు. ఆ దినాల్లో, స్కూల్ దినాల్లో నిజంగా మనం ఎంత దూరం మన లైఫ్లో జర్నీ చేసినప్పటికీ కూడా నిజంగా స్కూల్ డేస్ అస్సలు మనం మర్చిపోయాం. మళ్ళీ ఇలాగా మా స్టూడెంట్స్ అందరినీ, తోటి విద్యార్థులందరినీ చూడడానికి, అదేవిధంగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులందరినీ మరొక్కసారి 2 కూడా ఒకే వేదిక మీద చూడడం చాలా సంతోషకరంగా ఉంది. నిజంగా పాత జ్ఞాపకాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మళ్ళీ ఈరోజు కొత్త జ్ఞాపకాలను సమకూర్చుకుంటూ లైఫ్లో ఎంతగానో మెమరబుల్, ఎంతో ఒక మంచి మంచి విషయాలు ఇవి. అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రతి గురువు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా సుజాత మేడం గారికి, అదేవిధంగా మన సునీత మేడం గారికి కూడా మాకు బాగా క్లోజ్గా ఉంటూ విద్యాబుద్ధులతో పాటు ఇలా ఉండాలరా నాన్న, ఇలా ఉండాలరా నాన్న అని చక్కగా ఎన్నో విషయాలు చెప్పేవారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పటికీ కూడా వారి విలువైన సమయాన్ని మాకు కేటాయించి అనేక విషయాల్లో మమ్మల్ని పంచుకుంటూ ఉన్నారు. అదే హిందీ సార్ కూడా అయితే, హిందీ సార్ గురించి తెలుసు. మనం అందరం కూడా ఇంటర్వెల్ కొట్టినప్పుడు ఏటుగట్టు ఎక్కినా కూడా ఆయన ఇక్కడ కర్ర తీశారంటే అక్కడ పని అయినా అవ్వకపోయినా పరిగెట్టుకుని వచ్చేయాల్సిందే. ఆయన ఒక్క కర్రతో 4 కొట్టేవారు కదా వెనకాల కూడా. చాలా థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇంకా మా ట్యూషన్ మాస్టర్ కూడా ఉన్నారు, ప్రకాష్ గారు. మంచి విషయాలు మాకు ఎన్నో నేర్పించి మమ్మల్ని ఎంతగా నడిపించారు. అదే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యాబుద్ధులే అని నా అభిప్రాయం. నెక్స్ట్ నాగరాజు లంక. అండ్ దెన్ వీరేష్. రెడీగా Respected teachers, Sri Chaitanya CBS campus. I would like to share one memory in the NS. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి లెసన్ చెప్పేటప్పుడు కంప్లీట్గా డయాగ్రామ్ బోర్డు మీద డ్రా చేస్తేనే కానీ అసలు కాంప్రమైజ్ అయ్యేవారు కదా. డ్రా చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి మేడం ఏంటంటే మేల్ రీప్రొడక్షన్ డయాగ్రామ్ అంటే డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి మేము
నవ్వుకుంటుంటే మేడం వెంటనే వెనక్కి తిరిగి ఎందుకు నన్ను అలా నవ్వుతున్నారు, ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పకపోతే మీకు తెలియదు, నేను ఒక తల్లిలా చెప్తున్నాను వినండి అని చెప్పేసాను. అప్పటి నుంచి కూడా ఆవిడ నాకు టీచర్లా కనిపించలేదు, అమ్మలాగా మాత్రమే నాకు కనిపించింది. ఈ విషయం చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాలంటే ప్రకాష్ సార్ అసలు ఎప్పుడు చూసినా ఆ క్యాపిటల్స్ అడిగేసి నన్ను చంపేసేవారు, మొత్తం స్కేల్తో పెట్టి కొట్టేసేవారు. బట్ క్యాపిటల్స్ వచ్చావు కదా సార్, క్యాపిటల్స్ అడగండి సార్ చెప్తాను ఒకసారి. And firstly, my heartfelt gratitude to all the teachers who have actually shaped us and made us today what we are. And one incident I want to share. In the school days, Hindi sir చెప్పేవారు మరి నీకు హిందీ ఎప్పటికైనా వస్తుందని. So I can proudly say, sir, मैं अभी हिंदी बोल सकता हूँ. So and other things are maths teacher చెప్పారు maths is going to be there in a life every day. But actually, sir, it's helping me because in my chess calculations, your maths are always there. And Sujata ma'am, the English teacher, madam ఎప్పుడు అనేవారు మీకు ఇంగ్లీష్ నేర్పడం చాలా కష్టమని. So I can proudly say again, you are the part of my life. Okay, so thank you. Has you. actually helped me a lot in speaking my job. So other things that I want to actually thank my friends first of all, Teja, Bhavi, Madhu, and Lanka Nagaraj, who has actually taken a big initiative. It's a planning of 4 or 5 months, and he wasn't continuously gone with me and everyone actually. It's not that easy and possible without them. So I want to have thank and all from everyone. So they made it on today's possible. Thank you. Next student. దగ్గరలో ఉన్న శివాలయంలో వచ్చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కి ఆద్యం పోసిందే ఆయన. నిజంగా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మా జిహెచ్ఎం గారికి అలాగే టీచర్స్ అందరికీ నమస్కారం అండి. అలాగే నేను 2013 అప్పుడు సర్పంచ్గా చేశాను. నాకు షాప్ కూడా ఉంది, కిరాణా షాపు. అలాగే ఇప్పుడు కూడా రాజకీయంలోనే ఉన్నాను. నాకు బాబు పాప. ఇంగ్లీషు హిందీ టీచర్ గారు ఎప్పుడు ఒకటి అనేవారు, భుజం ఎక్కువ సంచి భుజం దిగి సంచి. అది బాగా మాకు గుర్తుండిపోయింది. అది ఇంకోటి అనేవారు ఏంటి, తింటే పొడి పిల్లలు తింటే పెయిన్ అయితే చిటికమనేలాగా ఉంటుంది, అది కూడా చెప్పేవారు. అలాగే ఇంగ్లీష్ మేడం గారు కూడా క్వశ్చన్స్ ఇచ్చేవారు పేరెంట్కి సంబంధించింది. బాబు పాప వచ్చారు ఇక్కడికి, ఓఎన్జీసీ వచ్చిన జాబ్ చేసుకున్నాను, పర్లేదు. కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నాకు బాగా ఇన్స్పైర్ చేసిన టీచర్ ఎవరంటే మా సునీత మేడం గారు, బయాలజీ. ఆవిడ ఆశీస్సులతోనే ఈ స్టేజ్ మీద అసలు నాకు మాట్లాడడం కానీ భయం ఇప్పటికీ కూడా వణుకు వస్తుంది. అది ఇంకా పోలేదు, కానీ మేడం గారు ఫుల్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ప్రకాష్ సార్ ట్యూషన్లో, ఆ విధంగా కొంచెం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అశోక్ కుమార్. సరే, పర్సనల్లోనే ఎంత ఇస్తారు సార్? ఫ్రీయా? అందరికీ లోన్ ఫ్రీ మ్యామ్. అంటే మీరు 14 బ్రాంచెస్ యాడ్ చేస్తున్నానండి. అంటే మీరు అనుకుంటుంది అశోక్ ఎలా ఉంటుందో అనుకుంటుంది. నేను అనుకున్నది ఏంటంటే నా లైఫ్లో నేను అవ్వాలనుకున్న గోల్ రీచ్ అయిపోయాను. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గోల్. బికాస్ నేను ఏదైనా కదా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఏసీ బిస్కెట్, ఏం బిస్కెట్? బిస్కెట్, ఏం బిస్కెట్? బిస్కెట్ లేకపోతే ఇంకోటి ప్రిన్సిపల్ సార్ అప్పట్లో బాయిల్డ్ వెజిటేబుల్స్ తినేవారు. అది చూసేప్పుడు మనకు తెలియని జ్ఞానం, అది నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడు మేము కూడా అట్లా వెనకాల పరిగెడుతున్నాం సార్. కొంతమంది దగ్గర కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్వీఆర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన చూపించే టెర్రర్ అలాంటిది. అప్పట్లో భయం అలా నేర్పించింది. ఇప్పుడు అన్నీ చెప్పలేను. నా బీటెక్ కంప్లీట్ చేశాను 2011లో. 2012 వరకు కొంచెం ఫైట్ చేశాను, టఫ్ ఫైట్ కెరీర్తో. తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. ఇది ఐ థింక్ 13th ఇయర్ ఏమో. ఇప్పుడు ఒక రష్యన్ కంపెనీకి చేస్తున్నాను. కొన్ని ఈవెంట్స్ లైఫ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అలా నా మ్యారేజ్ 2020 ఫిబ్రవరిలో జరిగింది.
15 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. ఆఫీస్ వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళలేదు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్యంగా కాజారెడ్డి బాబు ఫస్ట్, సెకండ్ నడింపల్లి విజయ్, వీళ్ళిద్దరూ చెప్పడము, తర్వాత ఇంగ్లీష్ మేడం గారు కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం ఒక విత్తనం లాంటిది నాకు. అందరూ కూడా ఇలా కలవాలి అనుకోవడం ఒక మంచి థాట్. దాన్ని తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ. వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం మనందరం కూడా సరదాగా చేసుకోవాలి. అందరికీ అన్నీ ఒక మధురానుభవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. సరే, ఫర్ లాస్ట్ నేను మమ్మల్ని అందరినీ సన్మానం చేయడానికో గిఫ్ట్లు ఇవ్వడానికో మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. అందరూ వేసుకుంటేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో అదేవిధంగా ఇది మానకుండా మీరంతా కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటయ్యి ఎంతమంది అయితే ఇందులో ఉంటారో వాళ్ళందరూ ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసుకొని దానికి మినిమంగా ఫర్ ఈచ్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు పే 500 రూపీస్ పర్ మంత్. ఈవెన్లో కనీసం తక్కువలో తక్కువ ఓ 500 మీరు మంత్లీ వేసుకున్నా కూడా అది ఒక ట్రస్ట్ అవుతుంది. ఆల్రెడీ విజయ్ కూడా ఆల్రెడీ బ్యాంక్లో ఉన్నాడు కాబట్టి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి దానికి మీకు ఎవరైతే మెంబర్స్ కింద ఉండాలనుకుంటున్నారో ఉండండి. ఇది స్కూల్కే కాదు, మీ గ్రామానికి కూడా మీరు ఏదైనా చేయాలన్నా యునైట్గా పలానా బ్యాచ్ 2004, 2005 బ్యాచ్ పిల్లలు చేస్తున్నారు అనే కాన్సెప్ట్ ముందు తీసుకురావడానికి బాగుంటుందని నాదొక చిన్న సలహా. మీరందరూ ఆలోచించుకుని మాట్లాడుకుని అలాగైతే ఎక్కువ అమౌంట్ కూడా కాదు, జస్ట్ ఫర్ 500 ఫర్ ఫ్యామిలీ అలా అయినా మంత్లీ వేసుకుంటే మీకు ట్రస్ట్ వస్తుంది. ఏదైనా వరద బాధితులు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, లేదా వేరే విషయాల్లో మీ ఫ్యామిలీస్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు dum dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా ఒంటరైనా ఇది నంబర్ 1 యారీ
మీరు వెనకాలనుకుంటున్నారు ఏమాత్రం కరెక్ట్ కదబ్బా. రావాలి సీత, సీత. కనీసం చప్పట్లు, కనీసం చప్పట్లు. Claps, please. Claps, claps. దోశలు ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అందరితో ఇలాగా కలవడం, మా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, అందరితో టీచర్స్ అందరినీ కలవడం, మాకందరికి కూడా గెట్ టుగెదర్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైతే క్యాచ్ అప్ అన్నప్పుడు ఆ బాటిల్ క్యాచ్ చేయాలి. ఎవరైతే క్యాచ్ చేయలేకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. ఫైనల్లీ ఎవరు విన్నర్స్ లేడీస్ గేమ్స్. ఓ చోటి చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసు. కుర్చీకి దెబ్బ తగులుతుందని ఎంత నెమ్మదిగా కూర్చున్నా చూసారా? ఏదో సంతాన సభకు వచ్చినట్టుంది. కనీసం క్లాప్స్ లేవు, ఏ పార్టిసిపేషన్ లేదు. మీరు బాగా ఎంటర్టైన్మెంట్ గా లేదు. గెలిచిన వారికి ₹1,00,000. ఎవరో మిక్స్ అయ్యారు. ఓకే, డన్ డన్ డన్. ఫాస్ట్ రన్నింగ్ లేకపోతేమో రన్నింగ్. ఓకే ఓకే, రన్ 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 రన్. స్మాల్ స్టెప్. సైడ్ తీసుకోండి. కాదు కలర్ నో సాంగ్. సాంగ్ ఆగి వెళ్ళాలి. సాంగ్ ఆగాలి. భవానీ అవుట్ ఆఫ్ ది గేమ్.
సుజాత అవుట్ ఆఫ్ టికెట్. పాస్ పాస్ మీరు త్వరగా తిరగాలి. మీరు నా పాట చూసాపాలి, చూసాపేసారి దగ్గరికి వచ్చేసింది గేమ్. ఓకే ఓకే ఆదిత్య కొంచెం దూరంగా రావాలి. సీత దూరంగానే ఉంది. అయ్యో పక్కనే ఉన్నాడు వీళ్ళు. కనిపించి పడిపోతారు. ఆపే ఇంకా లేదు. దూరంగా దూరంగా వెళ్ళాలి. దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. రియా లేదంటే సీత? పిల్లలాగా రింగుల చుట్టూ చూసి పడిపోయానే. Sita is the final winner. సీతతో ఈజీ కాదు. సీతతో అంత ఈజీ కాదు. పించారు నువ్వే కదా రాఘవని. కమ్ కమ్ యాక్చువల్లీ గ్రూప్ లో చెప్పేసి మీరు అందరూ తెచ్చేసుకుంటారు కదా. అందుకే చెప్పలా. మీ ఆవిడ కూడా చెప్తారు. లేడీస్ ఫోటో పెట్టుకుని తిరుగుతారు. జెంట్స్ ఏమో వేరే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. అది వేరే విషయం. అది మీ అందరి దగ్గర ఫోటో ఉందా? అడిగినట్టు చూపించిన వాళ్ళు ఎవరా? లేదు కదా. అదే మరి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ విషయంలో మా వెనకాల మీరే నడాలి. మీ వెనకాల మేము నడాలి. ఓకే. అందువల్ల క్రికెట్ టీం కూడా మేమే విన్నారు. ఓకే ఆల్వేస్. ఇప్పుడు అందరికీ ఉమెన్ స్పెల్లింగ్ తెలుసు కదా. ఆ ఉమెన్ లో మ్యాన్ లేకపోతే ఉమెనే లేదని నేను అంటున్నాను. సరే అది రెండు ఉంటేనే అర్థం ఉంటుంది. అదొద్దా WOME అని ఉంటేనే వితౌట్ మే వితౌట్ ఏదైనా ఇద్దరు కలిస్తేనే చెడ్డ. అది అందువల్ల ఏదైనా ఇద్దరు కలిస్తేనే అంతే. ఓకే జస్ట్ ఫన్. ఏమనుకోవద్దు, అందరూ ఈక్వల్ ఇక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫైనల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విజేత ఇప్పించేస్తున్నాను. కానీ ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు రావడం జరిగింది. దానికి ఇంకొక ఆలోచన ఏంటంటే, మా ఇంగ్లీష్ మేడం గారు ఉన్నారు. ఆవిడ ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండగా, హెచ్ఎంగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మనం జరిగించాలి అని ఒక మంచి ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. దీనికి సపోర్ట్ అందరూ బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే మా బాయ్స్ అందరికంటే మా గర్ల్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఇప్పుడు అందరూ గట్టిగా వాళ్ళ కోసం క్లాప్స్ పెట్టారు. వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్లే ఈ రోజు కార్యక్రమం జరగడానికి కారణం వాళ్ళే. నిజంగా చెప్పాలంటే అదేవిధంగా కొంతమంది అందరూ కష్టపడ్డారు, కొంతమంది మాత్రం ముందు బిలీట్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన చెప్పాల్సి వస్తుంది. తేజ బాగా కష్టపడ్డాడు బాబు. నెక్స్ట్ రెడ్డి బాబు, ఒక్క నిమిషం ప్లీజ్. రెడ్డి బాబు, కాజా రెడ్డి బాబు ఫస్ట్ నుంచి కూడా గ్రూప్ మంది బాబు హ్యాండిల్ చేసి బాగా చేసాడు. నెక్స్ట్ మధు కూడా హ్యాండిల్ చేసాడు బాగా. నేను మర్చిపోతాను ఏమనుకోకండి. మధు, నాగరాజు, గోడ్ సతీష్, ఇలా కొంతమంది చాలా బాగా కూడా లీడ్ చేశారు. ఇంకా మిగతా అందరూ కూడా బాగా కష్టపడ్డారు. పేర్లు చెప్పలేకపోతున్నాం, దయచేసి ఏమనుకోకండి. లేడీస్లో మాత్రం సూపర్. భవానీ ఎలా ఉన్నట్టు దాన్ని చాలా బాగా. ఇంకా కొంతమంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళందరూ స్వరూపర్ అని చెప్పాను. మిగతా వాళ్ళందరూ కూడా సూపర్. వాళ్ళందరూ కార్యక్రమం ముందుకు రావడం వల్ల చాలా సంతోషంగా జరిగింది. మీరు దూరం అయినప్పటికీ కూడా భారం అంతా వంచక అందరూ వచ్చి చాలా థ్యాంక్ యూ. మీకు మిమ్మల్ని పంపించినందుకు మా బ్రదర్స్ కూడా, మీ హస్బెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా సూపర్. నిజంగా ఎంత హై లెవెల్కి వచ్చిందంటే
మన సుజాత మేడం గారి సూపర్, నిజంగా చెప్పాలి మేడం గారు. అలా దీని గురించి ఒక 2 విషయాలు మనం వెళ్ళిపోతాం. ఇంకా చాలా సంతోషం. మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేము అందరం కలుసుకున్నందుకు టీచర్స్ అందరం మరొకసారి. చాలా చక్కగా ఉంది. నేను చాలా ప్రదేశాలకు వెళ్ళాను కానీ నాకు ఈ టైప్ లేదు, వెంటనే పంపించేవారు. కానీ మీరు ప్రతి విషయంలోనూ చక్కగా చూసుకుని పంపించారని చెప్పి నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి మరొకసారి మీ అందరికీ చెప్పమని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పడం జరిగింది తేజకి. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాధాకుమారి టీచర్, రాధాకుమారి గారు కూడా సేమ్ అంతే. ఆవిడ కూడా వెంటనే కాల్ చేసి చాలా చక్కగా జరిగింది అంతా కూడా ప్రోగ్రామ్. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలడం అని చెప్పి ఆవిడ కూడా బాగా ఎక్సైటింగ్ ఫీల్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి చెప్పడం జరిగింది. మన బీవీఆర్ గారు, ఒక్క వెంకటేశ్వరరావు గారు కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన కూడా ప్రతి ఒక్కరు ఇంకా అలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెంటనే మనం కాల్ చేస్తున్నారు. రెడ్డి వెంకటేశ్వరరావు గారు, బొక్క వెంకటేశ్వరరావు గారు మొత్తం అందరూ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ఆపొద్దు, తర్వాత కూడా ఇంకా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే అంటే ఒక ట్రస్ట్గా ఏర్పడితే బాగుంటుంది అని చెప్తున్నారు. మన సుజాత మేడం గారు కూడా అదే చెప్తున్నారు. ట్రస్ట్ అంటే ఎప్పుడైనా మన గ్రూప్లో కానీ బయట వాళ్ళకి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగానే మనం కొంత అమౌంట్ కనుక మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఎమర్జెన్సీగా వెళ్ళి వాళ్ళని ఆదుకోవడానికి ఆ అమౌంట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ట్రస్ట్గా ఉండి కొంత అమౌంట్ మనం సేవ్ చేసుకున్నట్లయితే ఆ టైంలో బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో అయిపోలేదు, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. మనం చిన్నప్పుడు ఇటువంటి మనసులతో, స్వచ్ఛమైన మనసులతో అలా ఉంటే లైఫ్ లాంగ్ ఇదంతా కూడా కంటిన్యూ అవుతుంది. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగునై కాలేజీలో, క్యాంపస్లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతో పెరిగింది. Very graceful and the attendance that shows the interest in this function. నిజంగానే లేడీస్ అమ్మాయిలు అందరూ కూడా, అంటే ఇప్పుడు లేడీస్ అనాలి అమ్మాయిలు అనాలో తెలియదు, అప్పుడు అమ్మాయిలు ఇప్పుడు విమెన్, ది రెస్పాన్సిబుల్ విమెన్ ఎంత స్థాయిలో అయ్యో ఇప్పుడు చెప్పు నీకు అడిషనల్ ఫిజికల్ కండిషన్. భయపడి ఆవిడ ఫ్యాన్ అయ్యావా? ఆవిడ పేరు చెప్పకపోతే నిన్ను ఎక్కడ తిడతారని చెప్పేసి భయపడి చెప్పేవా? నాకు అర్థం కాదు. అఫ్కోర్స్ ఆవిడ మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ ఎప్పుడు అడిగేవారు కాదు. మనం 1 to 5 చదువుకుంటైనా ఆవిడ కింద నుంచి అడిగేది. ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. 1, 2 ఏం చేయాలి. సత్య చాలా ఎమోషన్ అవుతుంది.
కంపిత సాలము సీత శైలము ఎలా బట్టి పడని చూసారా తెలుగు అయితే పెళ్ళి అయిపోయింది కదండి. ఇది మాకు మాత్రమే గెట్ టుగెదర్ కాదు, మాకు టీచ్ చేసిన వాళ్ళు టీచర్స్ చాలా సంతోషంగా ఉంది. మంచి ఆనందకరమైన రోజు. చాలా బాగా ముందేరా బగ్గిడేస్తుంది కదా బగ్గిడేస్తుంది. ఏ ఒక్కరు కష్టపడింది కానీ అందరు కష్టం, అందరూ ఎవరు చేయగలిగిన వాళ్ళు చేశారు. దీనికి ముఖ్యంగా అందరూ వచ్చి అటెండ్ అయ్యారు, అది హ్యాపీ. డబ్బులు అనేది పెద్ద విషయం కాదు నా దృష్టిలో. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయగలిగే ఉత్సాహం అనేది ఉంటే ఏ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది నా ఒపీనియన్. దీనికి అందరూ వచ్చారు, బాగా చేసాం అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా మన ఇంగ్లీష్ మేడం గారు సుజాత గారు 1 man షో చేశారు ఈరోజు. హలో ఉన్నాయని పిల్లలకి చెప్పాలంటే అది ఎలా అవుతుంది, ఏంటిది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అవుతుంది, అసలు బాగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది భయపెట్టాను. లీడ్ తీసుకున్నారని మధు విజయ్ కుమార్ దగ్గర చెప్పారని అయినా సరే భయం ఉండేది. ఇంగ్లీష్ మేడం గారు ఎప్పుడైతే లీడ్ తీసుకున్నారో లేకపోతే భయం పోయింది. అనుకున్నదానికంటే బాగా జరిగింది అనుకుంటాను. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే. మా టైంలో ఇక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ టైంలో చెట్లన్నీ బిల్డింగ్ మీద పడిపోయినాయి, దారి లేదు స్కూల్కి వెళ్ళడానికి. తుఫాన్ తర్వాత స్కూల్కి వస్తే స్కూల్కి వెళ్ళే మార్గం లేదు. స్వయంగా మేమే వేస్తాం గొడ్డలు తీసుకుని చెట్లు నరికి స్కూల్కి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత స్కూలు పాకలో 250 మంది స్టూడెంట్స్ ఒకే క్లాస్, అదే 8th క్లాస్. అంతమంది స్టూడెంట్స్ ఒకే సెక్షన్ లో ఉండేవారు, వాళ్ళకి రూట్ లేదు. అప్పుడు ఆ పాక వేయడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ తిరిగి కొబ్బరాకులు మన స్టూడెంట్స్ ఎందుకంటే బాబు సిక్ అయినప్పుడు నేను చాలా ట్రబుల్స్ ఉన్నప్పుడు మీరు నా వెనకే ఉన్నారు సార్. నేను ఎప్పుడూ మర్చిపోలేదు మిమ్మల్ని. నిజంగా హాస్పిటల్లో మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే బ్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయము